చంటి 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 ఆయన వేసుకున్న పునాది ఈరోజు ఆయన్ని రాజ్యసభలో సభ్యులుగా మొబైల్లో సెలవేషన్ ఆర్మీ స్కూల్లో చదివారు. హై స్కూల్ కూడా కొబ్బరిలోనే, హై స్కూల్ కూడా కొబ్బరిలో చదివారు. ఎంత సింపుల్గా ఉండేవారు, ఆ వయసు నుంచి ఎంత పట్టుదలగా ఉన్నారు అంటే ఆరెంజ్ చూసుకొని వాళ్ళ నైట్కి దానికి పేరెంటల్గా మనం సపోర్ట్ చేయాలి. డెఫినెట్గా అలాంటి బాబురావుని చాలా మంది చూస్తాం. బాబురావు మన జాతి దళిత జాతికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఈజ్ ద రోల్ మోడల్. ఆయన చెప్పినట్టు రోల్ మోడల్. నేను సీఈఓగా మేము ఒకసారి కలిసినప్పుడు ఏదో పని మీద బాబురావు చిన్న ఇష్యూ రాంటే మన కాదులో పదండి వెళ్ళిపోయి డైరెక్ట్గా జేమ్స్ బాలరెడ్డి గారు అడిగి ఆ ఇన్స్పిరేషన్ గ్రూప్ 1 ఆఫీసర్ లా చేయగలిగాను. గ్రూప్ 1 ఆఫీసర్ నేను ఉద్యోగం చేసిన హైదరాబాద్లో ఉన్నప్పుడు నా రెడ్డిగా ఉన్నప్పుడు అకుంఠితమైన పట్టుదల పట్టణాశక్తి ముందు అందరికి చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా రిటైర్ అయ్యాడు. నాకు ఉద్యోగంలో కూడా నంబర్ 1 ఆఫీసర్ చేశాను. ఈస్ట్ గోదావరిలో మన సంజీవ్ గారు అందరూ వాళ్ళే. నేను అనుకున్నాను ఇది దట్ ఇమేజ్ ఆఫ్ ఆఫీసర్. చాలా మంది ఆఫీసర్లు అయిన తర్వాత అంటే జగన్ గారికి మనం తీసుకోవాలి. ఇక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బాబురావు గారి మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ఆయన ఇన్వైట్ చేసి ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పార్టీ తరఫున చేయడు అనే దృక్పథం మీలో కల్పించినందుకు మీకు కూడా మన జిల్లా తరఫు ప్రత్యేకంగా చేయండి సార్. మా మండలం తరఫున కూడా ప్రత్యేకం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అన్న మరి తక్కువ కాకుండా ఒకటి తక్కువ ఓకే, థ్యాంక్ యూ సార్. అక్కడ మాట్లాడి ఎంతోమంది కలుస్తాం. అంటే బాబురావు గారికి ఉన్న స్నేహితులని మన క్యాలిక్యులేట్ మనం చేసుకోవచ్చు. ఎప్పుడు థ్యాంక్ యూ అండి.
పల్లెం ప్రసాద్ గారికి ఇవ్వండి. దండ వెనకట తొందరగా లాలి బాబు అన్నయ్య గారి నాయకత్వం, లాలి బాబురావు గారి నాయకత్వం, లాలి బాబురావు గారి నాయకత్వం, ఐక్యత, లాలి బాబురావు గారి నాయకత్వం. నాయం కాదు అదే అప్పుడు పోతే కదా రాహుల్ అన్న మీ ఇస్తారా అన్న ఓకేనా ఓకేనా ఎంతో సంతోషంతో ఆత్మీయతతో నేను రాజ్యసభ సభ్యుడిగా 6 నెలల తర్వాత నా జన్మస్థలమైనటువంటి ఏలూరు పక్కన కొవ్వలి గ్రామాలు వచ్చినప్పుడు మరి మా దళిత సోదరులు, మా దళిత నాయకులు అందరూ కూడా ఈ రోజున చక్కటి సమావేశం ఏర్పాటు చేసి నా గురించి 2 మాటలు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చెప్తున్నారు. నేను ఒకే ఒక విషయం అందరికీ కూడా నేను మనవి చేయదలుచుకున్నాను. ముఖ్యంగా మా దళిత సమాజం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోతుంది. ఈరోజు కూడా ఇంకా అసమానతలు, అలాగే వివక్ష, అలాగే అవమానాలు ఎక్కడా కూడా తగ్గలేదు. ఇదే విషయాన్ని నేను పార్లమెంటు సాక్షిగా చాలా ధీటుగా వాడిగా చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఏలూరు పెద్దలకు, మా దళిత నాయకులందరికీ కూడా ఇంతవరకు నేను ఎమ్మెల్యేగా నేను ఏలూరు పట్టణానికి కానీ ఏలూరు చుట్టుపక్కల గ్రామాలకు కానీ నేను చేసింది ఏమీ లేదు. కానీ రాజ్యసభ సభ్యుడిగా నాకున్నటువంటి పరిధి చాలా ఎక్కువగా ఉంది. ఎన్ని కోట్ల ఫండ్స్ అయినా సరే నేను తీసుకొచ్చి నన్ను కన్నటువంటి ఈ గడ్డకి నేను రుణం తీర్చుకోవాలనేటువంటి ఆకాంక్ష నాకు మొదలైంది. తప్పనిసరిగా ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే నాకు వచ్చేటువంటి 5 crores ఫండ్స్ అయినా సరే ఈ చుట్టుపక్కల గ్రామాలకి, ఎస్పెషల్లీ ఏలూరు నగరంలో ఉన్నటువంటి మా మాలా మాదిగ సోదరులందరూ కూడా నాకు 2 కళ్ళు లాంటి వారు. ఖచ్చితంగా వారి కోసం నేను ఏం చేయాలో వాళ్ళు అడగకుండానే చేసి చూపించినప్పుడే నాకు నిజమైనటువంటి సంతృప్తి, సంతోషం. కాబట్టి ఈ యొక్క విషయంలో నేను కోరేది మీరందరూ కూడా చిన్న చిన్న వాటికి మీరు కొంచెం భిన్నాభిప్రాయాలు లేకోకుండా ఏ విషయమైనా సరే ఎవరికి చేయాల్సింది వాళ్ళకి దగ్గరుండి చేసేటువంటి కెపాసిటీ, శక్తి, సామర్థ్యం నాకు భగవంతుడు ఇచ్చాడు. తప్పనిసరిగా ఇక్కడి నుంచే కాదు, ఢిల్లీ నుంచి కూడా
ఫండ్స్ తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఒక భరోసా ఇస్తున్నాను. రెండో విషయం ముఖ్యంగా, ఎందుకంటే నాకు ఈ రాజ్యసభ పదవి నా బాబురావు ముఖం చూసో ఇచ్చినటువంటి పదవి కాదు. ఈ పదవి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్ గారు దళిత జాతికి ఇచ్చినటువంటి పదవి. ఈ యొక్క రాష్ట్రంలో ఇంతవరకు కూడా రాజ్యసభకు ఏ దళితుడు కూడా వెళ్ళలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వర్ల రామయ్య గారికి ఇస్తానని చెప్పి కూడా మోసం చేశాడు. కానీ నేను ఆయన ఇంకో రకంగా అంటలేదు. కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రకారం నేను బీసీలకి 4 రాజ్యసభ పదవులు ఇచ్చాను, ఎస్సీలకి 1 కూడా ఇవ్వలేదు అన్నప్పుడు మరి వారికి ఆ భగవంతుడు నా పేరు ఆయన మదిలోకి తీసుకెళ్ళి నన్ను రాజ్యసభలో కూర్చోబెట్టడం జరిగింది. వారికి కృతజ్ఞతగా నేను రాజ్యసభ సాక్షిగా మన దళిత జాతి మొత్తం అందరూ కూడా మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నామని చెప్పి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వచ్చే రోజుల్లో నేను ఒకటే కోరుతున్నాను, రాజకీయాలు వేరుగా ఉండొచ్చు, చిన్న కులాలు వేరుగా ఉండొచ్చు, కానీ అణగారిన వర్గాలుగా మనమందరం కూడా వివక్షకు గురైనటువంటి జాతులుగా మనలో కొన్ని ఎక్కువ ఆ యొక్క సమాలోచనలు ఉన్నాయి, ఎక్కువ బాధలు ఉన్నాయి, ఎక్కువ కష్టాలు ఉన్నాయి. ఏదైనా చిన్న విభేదాలు ఉంటే వేరువేరుగా చూసుకుందాం. కానీ ఇన్ని కష్టాలు ఉన్నటువంటి ఈ యొక్క దళిత సమాజం అంతా కూడా ఒక్కటిగా లేకపోతే నేను ఒకటే గుర్తు చేస్తాను, ఇంగ్లీష్ ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క ఇండియాని ఏ రకంగా విభజించి పాలించారో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా దళిత జాతిని విభజించి పాలిస్తున్నాయి. ఇది ఎంతవరకు అవుంది అనేది ఆ యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడు అర్జెంటుగా తెలుసుకోలేకపోయినా కొద్ది మాసాలకో, కొద్ది నెలలకో, లేకపోతే కొన్ని సంవత్సరాలకో అందరం కూడా దీన్ని కొద్దిగా అర్థం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకుని ముందుకెళ్ళేటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా మీ అందరికీ కూడా పెద్దలు, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా దానికి సమాయత్తం అవ్వాలి. అయిన తర్వాత నేను చిన్నవాడిని, నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నాకు అంత స్తోమత లేదు. అయినా సరే మీలాంటి అనుభవజ్ఞుల్ని నేను ముందు నడిపిస్తాను, మిమ్మల్ని ముందు పెడతాను. తప్పనిసరిగా ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క సమైక్యత, ఐకమత్యం అనేది మన ఏలూరు నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది అది చెప్పడం జరిగింది. దానికి మనమందరం కూడా ముందడుగేద్దాం. మన యొక్క లక్ష్యం కోసం, మన యొక్క జాతి కోసం మనం అందరం కూడా మరి నిబద్ధులంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను మీ అందరికీ పార్టీలకి నేను పార్టీల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. పార్టీలకు అతీతంగా పనిచేద్దాం. అన్ని పార్టీల్లో మంచిని గమనిద్దాం. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కీడుని, తర్వాత చెడుని మనం దూరంగా పెట్టి మనం అందరం కూడా ఒకే శక్తిగా, ఒకే బలంగా మరి ముందుకెళ్ళాలని మీ ద్వారా ఈ రోజున ఏలూరు ప్రజలకు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క వల్నరబుల్ సెక్షన్స్, తాడిత వర్గాలకి నేను మనవి చేసుకుంటూ తప్పనిసరిగా వచ్చే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. తప్పనిసరిగా మనం అందరం కూడా ఇంకా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందుకెళ్ళేటువంటి రోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని మీ అందరికీ మనవి చేస్తూ చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మా యొక్క ఆప్తులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అలాగే నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మీడియా మిత్రులందరికీ జైభీం. అలాగే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో
ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా, అంటే అతి కాస్ట్లీ ఉన్నటువంటి రోజుల్లో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి రాజ్యసభకు పంపినటువంటి ముందుగా జగన్ గారికి మేము ఏలూరు జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా జేఏసీల తరపు నుంచి కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి జైభీములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరిత్రలో చూసుకున్నట్లయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత నేడు ఆయన కల్పించినటువంటి ఎంపీ సీట్లు సుమారు 180 ఎంపీ సీట్లు ఉన్నాయి ఈ దేశంలో. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క 4, 3, 7 ఎంపీ సీట్లు ఉన్నాయి. అలా కాకుండా స్పెషల్గా రిజర్వేషన్, వితౌట్ రిజర్వేషన్ రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నందుకు అన్నగారు మరి గౌరవనీయులు మా గొల్లబాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జేబీఎం తెలియజేస్తున్నాం సార్. మరి మీరు ఇందాక మీరు ఇచ్చినటువంటి వాయిస్లో మీరు ఇచ్చిన వాయిస్ మాకు చాలా ఆనందం కలిగించింది. ఇక్కడ వివక్షత అనేది లేకోకుండా అందరికీ సమన్యాయం చేస్తామని చెప్పి మీరు వాయిస్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే దిశగా మీరు మీ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటే జాతి జాగృతి అవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జైభీం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు చాగంటి సంజీవ్ అండి. నేను ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ని. ఈరోజు ఏలూరు చరిత్రలో ఏలూరులో ఒక చరిత్రాత్మకమైన రోజు ఇది. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి భారతదేశంలో అత్యున్నత సంస్థ అయిన భారత పార్లమెంటుకు రాజ్యసభ మెంబర్గా మన గొల్ల బాబురావు గారు ఎన్నికవటం అందరికీ కూడా గర్వకారణం. వారు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఏలూరు వచ్చారు. ఇది ఆయన దళితుడే కావచ్చు, కానీ కొన్ని లక్షల మందిలో ఒకడు. ఆయన ఒక దళితుడని, దళిత నాయకుడని అనటం సరికాదు. ఆయన ఒక అందరికీ చెందినటువంటి నాయకుడు. వారికి సాటి రాగల రాజకీయ నాయకులు ఈరోజు ఎవరు లేరు. ఎందుకంటే వారికి ఒక మచ్చలేని నాయకుడు, పైగా అత్యున్నత విద్యావంతుడు, చాలా ఉన్నత పదవులు అధిరోహించి రాజకీయాల్లో ఒక నిబద్ధతతో నైతికత ఉన్న నాయకుడు. వారు ఈ ప్రాంతం వారు అవటం మనందరికీ గర్వకారణం. వారికి తొందరలోనే ఒక జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమం పెట్టి వారిని సన్మానించుకునేందుకు మేమంతా కూడా ఆలోచన చేస్తున్నాము. పైగా వారు ఇందాక చెప్పింది మీరంతా విన్నారు. వారు ఈ ప్రాంతాన్ని మరవకోకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే ఎంపీ ల్యాడ్స్ కానీ ఇక్కడ కూడా ఈ ఖర్చు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తామనటం అందరికీ కూడా చాలా గర్వకారణం. వారు ఏలూరు వాసి అవటం, పైగా మా బాల్య స్నేహితులు అవటం మా అందరికీ కూడా గర్వకారణం. థ్యాంక్ యూ.